తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. లాజరు మరణించి 4 దినములైనది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మార్తతో మాట్లాడుచు ఆమెను ఆదరించుచున్నాడు. అప్పుడు మార్త, నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని చెప్పుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఏమడిగినను ఆయన ఎందుకు అనుగ్రహించును? ఎందుకనగా పవిత్రమైన బైబిలు దేవుడు ఒక్కడే అని, దేవునికిని మనుష్యులకును మధ్యన ఒక్కడే మధ్యవర్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పుచున్నది. పవిత్రమైన బైబిలు నందు మరొకటి మనం చదువుతున్నాము. అదేమనగా దేవుని యొద్ద మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మానవుడు. మానవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తరవాదిగాను ఆదరణకర్తగాను దేవుని చెంతనున్నాడు. పవిత్రుడును నీతిమంతుడును న్యాయవంతుడునైన దేవుని ద్వారా పాపమునకు శిక్షావిధి నరకం అని నిర్ణయింపబడి ఉన్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సకల మానవుల నిమిత్తము పాపమునకొచ్చు శిక్షను శిలువపై భరించి మనకు విమోచన మార్గమును అనుగ్రహించెను. అనగా ఎవడైతే ప్రభువైన యేసునందు విశ్వాసముంచునో వాడు పాపమునకు క్షమాపణ పొంది రక్షింపబడును. ఒక్కడేనైనా ఈ ఉత్తరవాదియు ఆదరణకర్తయునైన ఆయన యందు విశ్వాసముంచవలెను. ఎందుకనగా ఆయన మాత్రమే మన పక్షమున మన పాపముల క్షమాపణను కూర్చిన విషయమును దేవుని ఎదుట నుంచును. దేవుడు మీకు సహాయము చేయునుగాక. వందనములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు